సో ఫస్ట్ స్టోరీ మీకు చెప్పినప్పుడు ఎస్పెషల్లీ ఇలా ఈ కథ ఇలా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఓ అలాంటి రోజులు కూడా ఉన్నాయా అని అనిపించిందా? ఐ థాట్ ఇట్ బి అ రామ్ కామ్ లేకపోతే రాజరాజ చోరా లాంటి ఒక స్క్రిప్ట్ ఉంటుంది అనుకున్నాను. ఐ థాట్ మేబీ ఐ జస్ట్ హ్యావ్ టు ప్లే విష్ణూస్ రొమాంటిక్ ఇంట్రెస్ట్. బట్ ఒకసారి నరేషన్ తీసుకున్న తర్వాత ఐ వాజ్ బ్లోన్. ద ఫస్ట్ క్వశ్చన్ ఐ ఆస్క్డ్ హసిత్ వాజ్ హౌ డిడ్ యూ కమ్ అప్ విత్ దిస్, లైక్ హౌ మెనీ మంత్స్ డిడ్ యూ వర్క్ ఆన్ ద స్క్రిప్ట్ అని. అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. And especially, I think this film came to me at a point where I was looking to come out of my comfort zone. Edana challenging cheyalani anpichindi naku. So luckily it came at the right time, and I'm so glad it did. And I'm extremely grateful to Hasit that he offered me these two characters because they're very challenging in a way. I couldn't relate to the characters. Na real life personality kante chaala different unnai rendu characters. So yeah, I hope I've done justice. అఫ్ కోర్స్ యా, బట్ అలాంటి వంశం ఉండేది ఇంతకు ముందు అంటే ఆడవాళ్ళు అలా నిజంగా ఉన్నారా అసలు? ఉండేవా ఏంటి ఇప్పటికీ ఉంది? నడిచే వంశాలు ఉన్నాయి. ఓ అక్కడ మదర్ ఇంటి పేరే నడుస్తుంది. మదర్ ఇంటి పేరు నడుస్తుంది. అస్సాంలో ఉంది. ఇంతకుముందు ప్రివలెంట్ గానే ఉండేది. నాకు తెలియదు ఈ సినిమా ఇదైన తర్వాతే తెలుసుకున్నా. ఓకే, మీకేంటి అంటే పగన ఇప్పుడు ఉంది కదా, అబ్బాయిల ఇంటి పేరే నడుస్తుంది కదా, ఇంకా అప్పుడెప్పుడో పాప ఉండి వెళ్ళిపోయిన దాని గురించి ప్రస్తుతానికి అంతా మీరు పగ తీర్చుకుంటున్నట్టు అనిపించింది మాకు. ఎంతసేపు మగ 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 అదే వినపడుతుంది. అది నాకు బోర్ కొట్టింది. అదే మరి మగాళ్ళే తొక్కుతారు ఎక్కుతారు అంటే నో, ఆడవాళ్ళు కూడా ఎక్కుతారు తొక్కుతారు. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ జెండర్ ఇట్ ఈస్. ఓకే, నా క్వశ్చన్ మీకు అలా అర్థమైందా? ఓకే, పగ అంటే మరి అంటే బేసిక్గా దీంట్లో కూడా మగవాళ్ళ డామినేషనే కనిపిస్తుంది అంటున్నా. ఓ అలా వచ్చా? లేదు, ఇక్కడ పోస్టర్ లో మగవాళ్ళ డామినేషన్ కనిపిస్తుందా? కాదు కదా. మొదట్లో ఆయనే ఉన్నారు ముందు వరుసలో, వెనకాల వేశారు కాబట్టి అక్కడ కూడా మగవాళ్ళ డామినేషనే కనిపిస్తుంది మాకు.